అందరికీ నమస్కారం. జూలై 6 ఆదివారం నాడు తొలి ఏకాదశి. తొలి ఏకాదశి రానుంది. ఈ తొలి ఏకాదశి రోజున పొరపాటున కూడా ఇంట్లో ఈ కూరలు వండకూడదు, తినకూడదు. కాదని వండిన తిన్న 7 జన్మల దరిద్రాలు పాపాలు వండుకొని కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు. తొలి ఏకాదశి అనేది భారతదేశంలో గొప్పగా ఘనంగా జరుపుకునే పండుగల్లో ఒకటి. ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఈ చిన్న పని చేస్తే చాలు, కటిక దరిద్రుడు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు. కానీ పొరపాటున కూడా ఇంట్లో ఈ యొక్క కూరను వండకూడదు. కాదని వండితే మాత్రం విష్ణుమూర్తి ఆగ్రహానికి మీరు గురికాక తప్పదు. అయితే తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడం మన ఆనవాయితీ. తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. తొలి ఏకాదశి రోజున మన భారతీయ సంస్కృతి ప్రకారం పేలాల పిండి నైవేద్యంగా పెట్టడం కానీ, లేదా పేలాల పిండిని ఇతరులకు పంచిపెట్టడం కానీ చేయడం వల్ల దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి. తొలి ఏకాదశి రోజున ఎంత భక్తి శ్రద్ధగా విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజిస్తామో అంత మంచి ఫలితాలు మనకు కలుగుతాయి. అంతేకాదు, తొలి ఏకాదశి రోజున లక్ష్మీదేవిని మర్చిపోకుండా పూజించాలి. లక్ష్మీదేవిని మర్చిపోకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి, సకల ఐశ్వర్యాలు మనకు కలగడానికి తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు కూడా పసుపు రంగు దుస్తులను ధరించాలి. విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. అలానే పసుపు రంగు దుస్తులన్నా చాలా ఇష్టం. తొలి ఏకాదశికి ఎంతటి ప్రాముఖ్యత ఎందుకు అంటే, ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి జారుకుంటారు. దీనిని క్షయ ఏకాదశి లేదా దేవసేన ఏకాదశి అని లేదా తొలి ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి రోజున మనం తప్పకుండా విష్ణుమూర్తిని పసుపు రంగు పూలతో పూజించాలి. ఎందుకంటే పసుపు రంగు దుస్తులు అన్న, పూలు అన్న, తులసి దళాలు అన్న, తులసి మాల అన్న, బెల్లం పానకం అన్న, పిండి దీపం అన్న ఆ విష్ణుమూర్తికి చాలా ఇష్టం. అరటాకు అన్న, రాగి ఆకు అన్న అంతే ఇష్టం. ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి అరటాకులో నైవేద్యాన్ని సమర్పించి ఒక గ్లాసులో లేదా రాగి గ్లాసులో బెల్లం పానకాన్ని, తులసి దళాలను వేసి సమర్పిస్తే కనుక అన్ని పాపాలు దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. అంతేకాదు, మీరు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి కూడా పూర్తిగా మీకు విముక్తి కలుగుతుంది. అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోతాయి. తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి జారుకొని మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు. ఈ తొలి ఏకాదశి అంటే ఈ 4 నెలల కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అని పండితులు చెబుతూ ఉంటారు. కానీ ఈ యొక్క 4 నెలలలో మాత్రం ఏ దైవాన్ని పూజించినా, ఏ దైవ నామస్మరణం చేసినా అన్ని దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. అయితే ఈ ప్రత్యేకమైనటువంటి తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఏ కూర వండకూడదు తెలుసుకుందాం. ఈ తొలి ఏకాదశి రోజున మర్చిపోయి కూడా ఇంట్లో ఈ ఒక్క కూరను అస్సలు వండకూడదు. సహజంగా మనకు భారతీయ సంస్కృతి ధర్మాల ప్రకారం మన శాస్త్రంలో కొన్ని రకాలైనటువంటి నియమ నిష్టలు ఉంటాయి. ఆ నియమ నిష్టల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను అస్సలు తినకూడదు అని కూడా శాస్త్రాలు తెలుపుతూ ఉన్నాయి. కాదని వాటిని ఇంట్లో వండిన, తిన్న కటిక దరిద్రుడుగా మారిపోతారు. కుబేరులుగా ఉన్న ఐశ్వర్యవంతులైనా సరే కూటికి లేక కోటి కష్టాలను అనుభవిస్తారు అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి పొరపాటున మర్చిపోయి కూడా ఈ కూరను ఇంట్లో అస్సలు వండకూడదు. అయితే మరికొన్ని వస్తువులను తినడం వల్ల మంచి ఫలితాలు కూడా కలుగుతాయి. ఈ శుభప్రదమైన వస్తువులు ఏవి అంటే కనుక దానిమ్మ గింజలు. దానిమ్మ గింజలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ దానిమ్మ పండ్లను తినడం వల్ల లక్ష్మీదేవి, విష్ణుమూర్తుల అనుగ్రహం అనేది లభిస్తుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజున దానిమ్మ పళ్ళను మర్చిపోకుండా తినాలి. ఈ దానిమ్మ పళ్ళను తొలి ఏకాదశి రోజున తినడం వల్ల దరిద్రాలు అన్నీ దూరం అయిపోతాయి. తొలి ఏకాదశి రోజున బెండకాయ కూరను తినవచ్చు. బెండకాయ అయినా, బీరకాయ అయినా, చిక్కుడుకాయ అయినా ఈ రోజున తినవచ్చు. కానీ తొలి ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాలు తినకూడదు. ఈ యొక్క తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. వీలైనంత మట్టుకు ఆహారం తినకుండా కేవలం పాలు పళ్ళతో ఉపవాస దీక్షను చేస్తూ స్వామివారి యొక్క నామస్మరణం చేస్తూ స్వామివారి యొక్క ధ్యానంలో ఉండడం చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. అలా ఎవరైతే మీరు భక్తి శ్రద్ధతో స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ స్వామివారిని అనుగ్రహించమని వేడుకుంటూ తొలి ఏకాదశి రోజున మీరు ఉదయాన్నే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో ముగ్గులను పెట్టి స్నానం చేసే నీటిలో తులసి దళాలను వేసుకొని స్నానం అనంతరం పసుపు రంగు
లో ఉతికిన శుభ్రమైన దుస్తులను ధరించి మీరు పూజా గదిని శుభ్రం చేసి పసుపు రంగులో ఉతికిన శుభ్రమైన దుస్తులను ధరించి మీరు పూజా గదిని శుభ్రం చేసి పూజా గదిలో విష్ణుమూర్తి యొక్క ఫోటో ఉంటే ఫోటోని కడగండి. ఒకవేళ విగ్రహం ఉంటే విగ్రహానికి అభిషేకం చేసి రాగు ఆకుపైన దీపారాధన చేసి పిండి దీపాలు చేయగలిగితే పిండి దీపాలను వెలిగించి తర్వాత స్వామివారికి ఇష్టమైన కర్పూర హారతిని సమర్పించి పచ్చ కర్పూరాన్ని కొద్దిగా రావి ఆకులో పెట్టి నమో నారాయణ నమః అని అనుకోవాలి. ఇలా చేస్తూ మీరు అరటి ఆకుల నైవేద్యాన్ని సమర్పించి మీ మనసులో ఉండే కోరికలను చెప్పుకోండి. ఈ నైవేద్యాన్ని కూడా శుచిగా శుభ్రంగా ఉండి తయారు చేయాలి. అంటే మనం చెప్పుకున్నట్టుగా స్నానం చేసి పసుపు రంగు దుస్తులను ధరించి ఆవు నెయ్యి ఆవు పాలతో శుచి శుభ్రతో అలాగే దైవంకారమైన నిర్మలమైన మనసుతో దైవనామస్మరణం చేస్తూ ఈ ప్రసాదాన్ని తయారు చేయాలి. ఇలా చేసిన ప్రసాదం అమృతంలా ఉంటుంది. ఇది రుచికే కాదు ఆరోగ్యానికి కూడా మేలును చేస్తుంది. ఇక ఈ విధంగా మనం పూజలు చేసే నైవేద్యాన్ని సమర్పించి తులసి దళాలను సమర్పించాలి. తొలి ఏకాదశి రోజున తులసి చెట్టు నుండి తులసి ఆకులను కోయకూడదు. కానీ తొలి ఏకాదశి రోజు కంటే ముందు రోజే తులసి దళాలను ఇంట్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో నుండి ఈ దరిద్రాలు తొలగిపోయి ఎందుకంటే తులసి దళాలు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. కాబట్టి తులసి దళాలు అంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తికి చాలా ఇష్టం. కాబట్టి వాటిని మనం తొలి ఏకాదశి రోజున ముందు రోజే తెచ్చి పెట్టుకోవాలి తప్ప అదే రోజు మాత్రం అస్సలు తెంపకూడదు. తెంపి పెట్టడం అసలు అంత మంచిది కాదు కూడా. రాగి ఆకులన్నీ తొలగి ఏకాదశి కంటే ముందు రోజే మీరు ఇంట్లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు అనేవి మీకు లభిస్తాయి. ఇక తొలి ఏకాదశి రోజున దానిమ్మ పళ్ళు లేదా ఇతర ఏవైనా పండ్లు ఫలాలు తినడం వల్ల మంచి ఫలితాన్ని ఇస్తాయి. విష్ణుమూర్తికి పసుపు రంగులో ఉండే పండ్లను పువ్వులను సమర్పించాలి. తొలి ఏకాదశి రోజున ఇలా విష్ణుమూర్తికి పసుపు రంగులో ఉండే పూలు పండ్లను సమర్పించడం వల్ల సకల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలానే మరి ఏ కూర ఇంట్లో వండకూడదు అంటే కనుక ఇంట్లో పొరపాటున మర్చిపోయి కూడా ఈ తొలి ఏకాదశి రోజున ఎవరు కూడా మాంసాహారాన్ని కానీ లేదా చేపల గుడ్లు చికెన్ ఇలాంటి మాంసాహారాలు అస్సలు ఇంట్లో వండకూడదు. ఎక్కడాను తినకూడదు. వండినా తిన్నా దరిద్రులుగా మీరు మారిపోతారు. తొలి ఏకాదశి అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఈ పవిత్రమైనటువంటి రోజున ఉపవాసం ఉండడం ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. ఒకవేళ మీరు తినవలసి వచ్చిన అనారోగ్య సమస్యలతో ఉన్నవారు కావచ్చు లేదా ఆహారం తినకుండా ఉండలేకుండా ఉండేవారు కావచ్చు. వారు ఈ రోజున ఉల్లి వెల్లి నిన్నటిది కూడా చేసిన వంటలు తయారు చేసి అప్పుడు తినాలి. కానీ ఉల్లి కానీ తినకూడదు. లేకపోతే తొలి ఏకాదశి రోజున మాంసాహారం మద్యం అస్సలు ఉండకూడదు, తీసుకోకూడదు. ఇలా ఎవరి ఇంట్లో అయితే తొలి ఏకాదశి రోజులో శంకు శబ్దాన్ని చేస్తారు, కర్పూర హారతిని విష్ణుమూర్తికి సమర్పిస్తారు, తులసిని భక్తిగా పూజిస్తారో తులసి మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తారు. అలాంటి వారికి దరిద్రాలు తొలగిపోయి అంతేకాదు తొలి ఏకాదశి రోజున చేసే దాన ధర్మాలకు కూడా అత్యంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. ఈ విధంగా తొలి ఏకాదశి రోజు మర్చిపోయి కూడా ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు, ఎక్కడానూ తినకూడదు. ఇది చాలా పవిత్రమైనటువంటి పండుగ కాబట్టి ఈ రోజున తీపి వంటలను చేసుకోవచ్చు. తొలి ఏకాదశి రోజున మనం ఏ వంట ఇంట్లో చేయకూడదు. తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.